ఎండాకాలము మిట్ట మధ్యాహ్నం పట్ట పగటీల కంటే ఎక్కువ గరమైతున్నది ఇబ్రహీంపట్నం రాజకీయము. అటు మాజీ ఇటు తాజా ఎమ్మెల్యేల నడుమ క్రెడిట్ వార్ షురువైంది. 225 కోట్ల పైసలు నేను తెప్పించిన, డెవలప్మెంట్ నేను చేయించిన, అన్ని పనులు నా కాలంలోనే జరిగినాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే కొత్తగా తెచ్చింది ఏం లేదు, లొట్ట పీస్ అని అంటున్నాడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. అందుకే నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మేడిపల్లి భూముల కాడికి చర్చలకు రా, ఎవలేం చేసిండ్రు చెప్తా అన్నట్టు తాజా ఎమ్మెల్యే మల్రెడ్డికి ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి తిరగ సవాల్ ఇసిరిండు. ఇది తెలిసినాక మల్రెడ్డి ఊకుంటాడా? మీ అక్రమ భూ కబ్జాలు బయటికి రావాలంటే ఇబ్రహీంపట్నం బస్ డిపో ఎన్నుకున్న 45 ఎకరాల కాడికి రా అని తొడగొట్టి మీసం మెలేసినట్టు చెప్పిండు. తొండ ఎంతురికినా ఎనుగుల దాకానే పోతుంది అన్నట్టు మీది మీదికే సవాళ్ళు కానీ ఎవ్వరు ముందుకు రాలేదు. ఛాలెంజ్ మాటల వరకే ఆగినాయి. వీళ్ళ సంగతి ఇట్లుంటే ఫార్మా భూముల రక్షణ కోసం చేసిన పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. సరే, సర్కార్ అన్నప్పుడు ముందో ఎనుకో అరెస్టులు చేస్తుంది కానీ ఈ ఫార్మా భూములలో జరుగుతున్న అవినీతి మీద, జనాలను చేస్తున్న మోసం మీద గట్టి విచారణ చేయాల్సిందే. లేకుంటే దోసుకున్నోలే దొరలైతారు, అడ్డు అదుపు లేనోలే అధికారం అవుతుంది అంటుర్రు.